ఈ జనరేషన్ హీరోలు డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అవుతారేమో కానీ డైరెక్ట్ గా డైరెక్టర్ అయ్యే ఛాన్స్ లేదు. దీని ముందు జనరేషన్ కి చెందిన అగ్ర హీరోలు మాత్రం చాలా బాధ్యతగా డైరెక్షన్ చేసిన రోజులున్నాయి. ఓ దర్శకుడి దర్శకత్వంలో నటించడం వేరు, ఓ నటుడి డైరెక్షన్ లో నటించడం వేరు. ఎందుకంటే ఒక నటుడు ఇంకో నటుడిని మెప్పించడం చాలా కష్టమైన విషయం. కానీ కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు మాత్రం ఈ అరుదైన ఫీట్ ని సాధించారు. మహానటుడు ఎన్టీ రామారావు తన కెరీర్ చివరి దశలో తీసిన సామ్రాట్ అశోక సినిమా స్వయంగా డైరెక్ట్ చేసి నిర్మించారు. ఈ సినిమాలో మోహన్ బాబు సామ్రాట్ అశోకుడికి సమవుజ్జి అయిన మలయ సింహుడు పాత్ర పోషించారు. ప్రేక్షకుల ప్రశంసలే కాదు, ఎన్టీఆర్ అభినందనలు కూడా అందుకున్నారు మోహన్ బాబు. ఆ తర్వాత ఎన్టీఆర్ చిట్ట చివరి సినిమా మేజర్ చంద్రకాంత్ మోహన్ బాబు స్వయంగా నిర్మించారు. అలాగే కృష్ణ డైరెక్ట్ చేసిన కొన్ని సినిమాల్లో కూడా మోహన్ బాబు నటించారు. కొడుకు దిద్దిన కాపురం సినిమాలో విలన్ గా నటించిన మోహన్ బాబు, కృష్ణ డైరెక్ట్ చేసిన మరో సినిమా అల్లుడు దిద్దిన కాపురం సినిమాలో కృష్ణతో పాటు మోహన్ బాబు మరో హీరోగా నటించారు. ఇలాంటి అరుదైన విశేషాలు మోహన్ బాబు కెరీర్ లో చాలా ఉన్నాయి.